ఈ రోజు ఈ వీడియోలో మనం జర్నీ చేయబోతున్నాం శ్రీ వింధ్య ట్రావెల్స్ లో మంత్రాలయం టు చెన్నై. ద ఎంజీ గ్లైడర్ జెడ్ ప్లస్ బిల్ట్ భారత్ బెంజ్ చాసిస్ లగ్జరీ ఏసీ స్లీపర్ బస్ ఇది. మనం ఈ రోజు మంత్రాలయం టు చెన్నై జర్నీని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. ఫస్ట్లీ బస్సు ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ అలానే సేఫ్టీ ప్రికాషన్స్ ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం మనం. తర్వాత 560 కిలోమీటర్స్ జర్నీ ప్రతిదీ ఎలా ఉంటుందో మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తాను. రండి నాతో జర్నీ చేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి. ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటది, హైప్ బటన్ నొక్కితే వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని జర్నీ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనం మంత్రాలయం టు చెన్నై అయితే రైడ్ అయ్యబోతున్నాం. ఈ ఆపరేటర్ నేమ్ శ్రీ వింధ్య ట్రావెల్స్. ఇది రూట్ వచ్చేసి మంత్రాలయం, ఎమిగ్నూర్, కోడుమూర్, కర్నూల్, నంద్యాల, ఆళ్లగడ్డ, కడప, రాజంపేట్ ప్లస్ రేణిగుంట నుంచి తిరుపతి నుంచి చెన్నై అయితే ఏరుతుంది. ఈ బస్ వచ్చేసి ఇక్కడ 7 o'clock అయితే స్టార్ట్ అవుతుందంట. ఈ రైడ్ అయితే రోడ్ అంతా చూపిస్తాను మీకు, మనకు ఎట్లెట్లా వెళ్తుంది అనేది. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. మన ఛానల్లో భారత్ బెంజ్ చాసిస్ కూడా చూపించాను. ఇది కూడా భారత్ బెంజ్ అన్నట్టు. పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. డ్రైవింగ్ గానీ, కంఫర్ట్ జర్నీ గానీ. దీనికి ఫ్రంట్ బ్యాక్ సస్పెన్షన్ అయితే వస్తుంది అన్నట్టు. అందుకనే సేమ్ వాల్వో ఎలా వెళ్తుందో ఇది కూడా అలానే వెళ్తుంది. ఫుల్ యాక్షన్ ఉంటది. ఇంకోటి ఏంటంటే మనకు జర్నీలో ఎత్తేయడం గానీ అలా ఉండదు. స్మూత్ జర్నీ అయితే ఉంటది. భారత్ బెంజ్ కంఫర్ట్ అనేది చాలా బాగుంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం లోపలికి అయితే వెళ్ళాము. లోపల ఇంటీరియర్ ఇదంతా చూపిస్తాను ఏ విధంగా ఉన్నదో. ఎంట్రన్స్ చూడండి, చాలా బాగున్నది మనకు. ఇది వచ్చేసి డ్రైవర్ క్యాబిన్ అయితే చూడండి. 4 ఏసీ వెంట్స్ అయితే వచ్చినాయి. ఇది లైట్స్ అన్నట్టు, దేవుని ఫోటో ప్లస్ ఫ్యాన్, డ్రైవర్ ఫ్యాన్. మనకు ఎమర్జెన్సీ పర్పస్ అయితే చూడండి బటన్. డోర్ డ్రైవర్ ఓపెన్ చేయకపోయినా ఈ బటన్ వస్తే మనకి డోర్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇంకోటి SOS బటన్ కూడా ఉన్నది చూడండి. సేఫ్టీ విషయంలో అన్ని ఫీచర్స్ తోటి అయితే ఇది ఉన్నది. FDSS, FDAS ఫైర్ సేఫ్టీ సిస్టమ్ అన్నట్టు. ఇది కంట్రోల్ ప్యానల్. ఇక్కడ కూడా సిలిండర్స్ ఉంటాయి చూడండి. ఇది ఏంటంటే మొత్తం ఫైర్ కెమికల్ పౌడర్ అయితే సిలిండర్స్ నుంచి వస్తుంది. అలానే ఫైర్ సిలిండర్స్ కూడా సేఫ్టీ పర్పస్. ఇగో ఇది ఫైర్ సిలిండర్, ఈ రెండేమో FDSS, FDAS సిస్టమ్ కు కనెక్టింగ్ ఉంటాయి అన్నట్టు ఈ సిలిండర్స్. డ్రైవర్ క్యాబిన్ వచ్చేసి ఈ విధంగా ఉంటది. సో మనం లోపలికైతే వెళ్దాము. లోపల సేఫ్టీ ప్రికాషన్స్ డిజైన్ ఏ విధంగా ఉన్నది అయితే చూద్దాము. మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి డబుల్ బెర్తులు వస్తాయి, రైట్ సైడ్ సింగిల్ బెర్తులు ఉంటాయి అన్నట్టు. ఇది టోటల్ బెర్తులు వచ్చేసి 36 బెర్తులు. మనకు లెఫ్ట్ సైడ్ 24 వస్తాయి, రైట్ సైడ్ 6, 12 సింగిల్ బెర్తులు వస్తాయి అన్నట్టు. ఇంటీరియర్ చూడండి ఈ విధంగా ఉంది. ప్లస్ ప్రతి బెర్త్ కి అయితే మనకు హ్యామర్ కూడా ప్రొవైడ్ చేశారు చూడండి. హ్యామర్ అండ్ రీడింగ్ లైట్ ప్లస్ ఛార్జింగ్ పోర్ట్ కూడా, ప్లస్ USB ప్లస్ అడాప్టర్ టైప్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే బ్యాక్ రెస్ట్ కూడా చూడండి, చిన్నగా చాలా బాగున్నాయి. ఏసీ వెంట్స్ కూడా చూడండి. ప్రతి డబుల్ బెర్త్ లో 4 వెంట్స్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ 2, ఇవి బ్యాక్ 2 ప్లస్ సైడ్ కూడా ఉంటాయి అన్నట్టు. మళ్ళీ సింగిల్ బెర్త్ కి వచ్చేసి మనకు కింద లాస్ట్ లో 1, ఫస్ట్ లో 1 అయితే ఉంటది. రీడింగ్ ల్యాంప్, ఛార్జింగ్ పోర్ట్, ఇంకోటి సెల్ ఫోన్ హోల్డర్. కర్టన్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి. కలర్ కూడా ఇది లైట్ కలర్ లో ఇచ్చిండు. ఇది వచ్చేసి గోల్డ్ అండ్ కాఫీ కలర్ లో కాంబినేషన్ లో కవర్స్ అయితే ఉన్నాయి. కాఫీ కలర్ లో బ్లాంకెట్స్ కూడా ప్రొవైడ్ చేశారు అన్నట్టు. బస్ అయితే న్యూ బస్ అన్నట్టు, చాలా బాగున్నది. గోల్డ్ అండ్ కాఫీ కలర్ లో బెర్త్ కవర్లు అయితే మనకు కనబడుతున్నాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎమర్జెన్సీ డోర్ కూడా, ఎగ్జిట్ డోర్ కూడా ఉన్నది చూడండి. ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్. మనం ఎక్కంగానే లాస్ట్ చూసుకున్నట్టే ఈ డోర్ అయితే కనబడుతుంది. ఫైర్ సిలిండర్ ఇక్కడ కూడా ఇచ్చారు అన్నట్టు మనకు. చూసారు కదా, శ్రీ వింధ్య ట్రావెల్స్ మంత్రాలయం టు చెన్నై అయితే రైడ్ అయిపోతున్నాం. కిలోమీటర్స్ వచ్చేసి మనకు 560 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. నెక్స్ట్ 11 hours జర్నీ. మనం ఇప్పుడు 7 o'clock మంత్రాలయంలో స్టార్ట్ అయ్యి కర్నూలు ప్లస్ నంద్యాల అలా చూసుకొని తిరుపతి, చెన్నై అయితే ఏరుతుంది. మనం అయితే లోపలికి అయితే వెళ్దాం. అన్న పేరు వచ్చేసి కృష్ణ. అన్న ఇప్పుడైతే ఫస్ట్ బిట్ చేస్తాడు. తర్వాత ఇంకో కో డ్రైవర్ ఎవరన్నా అనీఫ్ అన్న కర్నూలు ఎక్కుతాడు. ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుతున్నాం. మంత్రాలయం కదా స్టార్టింగ్? ఓకే, 7 o'clock. ఓకే రైట్. ఓకే, ముఖద్వారం అయితే వచ్చేసినాం. నెక్స్ట్ మంత్రాలయం బోర్డింగ్ అయితే ఉంటది. మంత్రాలయంలో ఆఫీస్ ఉందన్న కృష్ణన్న? మంత్రాలయంలో ఆఫీస్ ఉంటది. ఆఫీస్ కాడ అయితే చూద్దాం. మంత్రాలయం టౌన్ కి అయితే వచ్చేసినాము. బోర్డింగ్ పాయింట్ ఇది చౌరస్తా. ఏం చౌరస్తా అంటారు ఇది?
రాఘవేంద్ర స్వామి సర్కిల్ మంత్రాలయంలో. ఇక లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం టెంపుల్ కి వెళ్తాం, మనం అయితే రైట్ కి వెళ్తాం అన్నట్టు, ఎమిగ్నూర్ రైట్ కు. ఎగ్జాక్ట్లీ రాఘవేంద్ర స్వామి సర్కిల్ దగ్గర అయితే 7 o'clock అయితే స్టార్ట్ అవుతుంది మనకు. రాఘవేంద్ర స్వామి సర్కిల్ ఇక టెంపుల్ అయితే అటు ఉంటుంది. టెంపుల్ ఎంట్రన్స్ మంత్రాలయం రాఘవేంద్ర స్వామి టెంపుల్ సర్కిల్ లో అవుతున్నాము. ప్రతిరోజు ఇక్కడ అయితే పూజ అయితే చేస్తారు. లోపల అన్న కూడా చూడు దండ వేస్తున్నాడు. ఇక్కడ ప్రతిరోజు దండ అయితే కట్టుకుంటాం. టైం అయితే 7-8 అయింది. బయలుదేరుతున్నాం మంత్రాలయం సర్కిల్ నుంచి. ఈరోజు మంగళవారం కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది. ఫ్రైడే, సాటర్డే, సండే అయితే ఫుల్ ఉంటదంట ఇక్కడ ట్రాఫిక్. ఈ రోజు కూడా పర్వాలేదు, హాలిడేస్ కాబట్టి బాగానే ఉంది. అన్న కర్నూలు పోయేసరికి ఏ టైం అవుతుంది? 9 అవుతుందా? ఓకే, మనం ఇప్పుడే 7 o'clock స్టార్ట్ అయినాం. కర్నూలుకి అయితే 9 గంటలకు అయితే చేరుతాం అన్నట్టు. నెక్స్ట్ ఎమిగ్నూర్ స్టాప్ అయితే చూద్దాం. మంత్రాలయం ఎమిగ్నూర్ మధ్యలో టోల్ గేట్. ఫస్ట్ మన జర్నీలో ఫస్ట్ టోల్ గేట్. ఎన్ని వస్తాయి అన్న టోల్ గేట్స్? ఇక్కడికి ఒకటి వచ్చేసి నందూరు టోల్ గేట్ వస్తుంది కర్నూలు దగ్గర. తర్వాత చాగలమర్రి. తర్వాత ఒకటి వచ్చేసి కడప దగ్గర. పుత్తూరు మన రెడ్డి సైజ్. మన జర్నీలో ఒక 5 టోల్ గేట్లు అయితే ఉంటాయి. ప్రతి టోల్ గేట్ అయితే చూద్దాం. నందవరం సర్కిల్ అన్నట్టు ఇది, మనం రైట్ వెళ్తాం. నెక్స్ట్ మన శివ సర్కిల్ దగ్గర బోర్డింగ్ అయితే ఉంటది. ఎన్ని గంటలకన్నా మనకు? 7:25 శివ సర్కిల్ బోర్డింగ్ అన్నట్టు, అది కూడా చూపిస్తాను. మనం ఎమిగ్నూర్ అయితే ఎంటర్ అయిపోయినాం. ఇది వచ్చేసి ఆదోని సర్కిల్. ఎగ్జాక్ట్లీ మనం 7:30కి అయితే వచ్చేసినాం. ఇక్కడ లెఫ్ట్ ఇది ఆదోని సర్కిల్. ఓకే, ఎమిగ్నూర్ టౌన్ చూడండి ఏ విధంగా ఉందో. ఫుల్ లైటింగ్ డెకరేషన్ తోటి అయితే బాగా చేశారు. ఫైనల్ గా అయితే శివ సర్కిల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మనము లెఫ్ట్ సైడ్ బస్ స్టాండ్ వెళ్తుంది. ఈ సర్కిల్ లో మనకు బోర్డింగ్ ఉంటది. ఎగ్జాక్ట్లీ 7:25 బోర్డింగ్ టైమ్. మనం 7:30కి అయితే బయలుదేరుతాం. ఈ నుంచి కర్నూలు అయితే 70 kilometers ఉంది. కర్నూలు బోర్డింగ్ వచ్చేసి మనకు 9:30 ఉంటది బోర్డింగ్ పాయింట్. ఎమిగ్నూర్ బోర్డింగ్ కూడా అయిపోయింది. ఎమిగ్నూర్ నుంచి అయితే ఇప్పుడే బయలుదేరుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి కోడుమూర్ కర్నూలు అయితే 9:30. ఎగ్జాక్ట్లీ టైం అయితే 8:30 అయింది. కోడుమూరు అయితే రీచ్ అయిపోయినాం. ఈ నుంచి కర్నూలు ఎన్ని కిలోమీటర్లు ఉంటాయి అన్న? ఇంకా 30 కిలోమీటర్లు. ఇంకా కర్నూలు వచ్చేసి 30 kilometers. 9:15 కల్లా కర్నూలు అయితే రీచ్ అయిపోతాం. బళ్ళారి చౌరస్తా బోర్డింగ్ పాయింట్ ఏదైనా కొత్త బస్ స్టాండ్. 8:30 బోర్డింగ్ టైం అన్నట్టు తెలుసు కదా. అలా వెళ్తే మళ్ళీ బళ్ళారి అటు వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఇక తిరిగినాం. ఎగ్జాక్ట్లీ టైం అయితే 9:30 అయింది. కర్నూలు బళ్ళారి చౌరస్తాకి అయితే వచ్చేసినాం. రైట్ తీసుకోగానే మన ఆఫీస్ అయితే ఉంటుంది తెలుసు కదా. లెఫ్ట్ అయితే మనకు హైదరాబాద్, రైట్ సైడ్ బెంగళూరు. కర్నూలు బళ్ళారి చౌరస్తా అంటారు. డెఫైల్ ఆయిల్ అయితే వస్తున్నారు. ఓకే, ఫైనల్ గా అయితే కర్నూలు బోర్డింగ్ అయితే అయిపోయింది. బయలుదేరుతున్నాం 9:30కి. రెడీగా ఉన్నది వింజర్ ట్రావెల్స్. ముందు అరుణాచలం జగన్ బండి కూడా వచ్చేసింది. కర్నూలు అయితే బోర్డింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడ? సి క్యాంప్. ఒక్క 10 minutes అయితే లేట్ ఉంది. మనకు డోన్ 51, గుత్తి 92, అనంతపూర్ అయితే ఓము. బెంగళూరు కూడా ఓంగా. మనకు డైరెక్ట్ ఈ నుంచి వెళ్ళి గుత్తి కూడా ఓం కదా. మనం ఇప్పుడు లెఫ్ట్ మళ్తాం కదా. ఓకే రైట్. అదే డోన్ గుత్తి పోతే బెంగళూరు పోతాం. ఇక్కడ ఎరుకున్నారు చూడు. ఇక వైన్స్ ఇది కర్నూలులో గుత్తి పెట్రోల్ బంక్. అంటే మనము లోపల హైవే నుంచి వెళ్ళాం అన్నట్టు, సిటీలోకి వెళ్తాం. ఓకే, కర్నూలు సిటీలోకి వెళ్తున్నాం. శ్రీశైలం వెళ్ళే రోడ్ దగ్గర కలుస్తుంది అనుకుంటా ఇది. ఇది మొన్నటిదాకా ఫ్లైఓవర్ లేదు. ఇది మొన్న. ఇది వచ్చేసి బిర్లా గేట్. ఇక్కడ ఉన్నదా బోర్డింగ్? ఓకే, బిర్లా గేట్ స్టేటేగా. ఓకే, కర్నూలులో బిర్లా గేట్ దగ్గర అవుతున్నాం. మనమైతే స్ట్రేట్ వెళ్తాం. స్ట్రేట్ వెళ్ళి ముంగట రైట్ తీసుకుంటాం అన్నట్టు. లెఫ్టా? ఇక్కడ రైట్.
చూస్తారు కదా, మనం లెఫ్ట్ వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తుంది, రైట్ అయితే వెళ్తాం. ఆ శ్రీశైలం వెళ్ళే రోడ్ వెళ్ళిపోయిందా? ఒకటి ఉంటుంది నంది కోట్పూర్, నంద్యాల సీకాం బోర్డింగ్ పాయింట్కి అయితే వచ్చేసినాం. ఒక 6 minutes అయితే లేట్ ఉంది. పక్కన మార్నింగ్ స్టార్ ఉంది, ఏడుకో అది. సీకాం బోర్డింగ్ అయితే అయిపోయింది, వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడన్నా నంద్యాల చెక్ పోస్ట్ దగ్గర అయితే బోర్డింగ్ ఉంది. 10-15 నిమిషాల్లో డిన్నర్ బ్రేక్ అయితే ఇస్తారు. కర్నూలు దాటంగానే డిన్నర్ బ్రేక్ అయితే ఇస్తారు. ఇది వచ్చేసి నంద్యాల చెక్ పోస్ట్. స్టేట్ అయితే శ్రీశైలం, అటు వెళ్ళిపోతాం మనం. రైట్ సైడ్ నంద్యాలకు అయితే వెళ్తాం అన్నట్టు. ఓకే, ఇది శ్రీశైలం స్టేట్. కర్నూలు నుంచి స్టేట్ నంద్యాల రోడ్ అయితే తిరిగేసినాం. దోర్నాల్ టు కర్నూలు హైవే అయితే దాటేసినాం. ఇది వచ్చేసి రైట్ సైడ్ బైపాస్. కర్నూలు బళ్ళారి చౌరస్తా నుంచి డైరెక్ట్ అయితే టోల్ గేట్ దగ్గరకు వస్తాం అన్నట్టు. మనం కర్నూలు ఊర్లో నుంచి వస్తున్నాం కాబట్టి ఇక్కడ టోల్ గేట్ దగ్గర అయితే కలుస్తాము. మన జర్నీలో సెకండ్ టోల్ గేట్, టోల్ గేట్స్. ఎగ్జాక్ట్లీ టైం 10:15 అవుతుంది. మనం టోల్ గేట్ అయితే దాటేసినాం. టోల్ గేట్ దాటంగానే డిన్నర్ బ్రేక్ అవుతున్నది. ఎగ్జాక్ట్లీ 10:15కు. హోటల్ వచ్చేసి స్వాగత్ ఫ్యామిలీ రెస్టారెంట్. రెగ్యులర్ గా అయితే 10 కల్లా వస్తుంది. ఈరోజు కొంచెం ఒక 15 minutes లేట్. స్వాగత్ ఫ్యామిలీ రెస్టారెంట్. హోటల్ అంబియన్స్ అయితే చూడండి, చాలా బాగుంది. స్వాగత్ ఫ్యామిలీ రెస్టారెంట్. ఫుడ్ కూడా చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో. నేనైతే టమాటా రైస్ అయితే తింటున్నాను. అన్న వాళ్ళు దాడులు తడక రోటీ అయితే ఇస్తున్నాను. ఫైనల్గా అయితే ఫుడ్ చాలా బాగుంది. టమాటా రైస్ అయితే తిన్నాం. అంబియన్స్ చూడండి, చాలా బాగుంది. రిఫ్రెషింగ్ గురించి అయితే ఇక్కడ ఆపొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, స్వాగత్ ఫ్యామిలీ రెస్టారెంట్. అంబియన్స్ అయితే చాలా బాగుంది. నేనైతే టమాటా రైస్, దాల్ తడక రోటీ అయితే తిన్నా, చాలా బాగుంది. మీలో ఎవరైనా కర్నూలు బైపాస్ లో వస్తే టోల్ గేట్ దాటంగానే లెఫ్ట్ సైడ్ ఉంటుంది స్వాగత్ ఫ్యామిలీ రెస్టారెంట్. ఫైనల్ గా డిన్నర్ బ్రేక్ అయితే అయిపోయింది, బయలుదేరుతున్నాం. కస్టమర్స్ అందరు వచ్చేసారు. చూస్తారు కదా టోల్ గేట్, అది టోల్ గేట్ దాటంగానే ఉంటుంది అన్న. కడప ఆ నుంచి నువ్వు ఎక్కుతావా? ఓకే, చూసారు కదా పైలట్స్ కృష్ణ అన్న, అనిఫ్. ఓకే అన్న బిట్ అయితే ఎక్కిండు స్టార్టింగ్ నుంచి. కడప వరకు అయితే కొట్టిస్తాడంట. రోడ్ అయితే ఎట్లుంటా చెప్పు కృష్ణ అన్న? 4 lanes కడప వరకు ఉంటుంది. కడప నుంచి రాజంపేట రోడ్ తిరగంగానే కొంచెం గుంతలు ఉన్నదా? ఓకే, కడప వరకు అయితే 4 lane ఉంటుంది. నెక్స్ట్ కడప నుంచి లెఫ్ట్ తీసుకుంటాం, రాజంపేట రేణిగుంటకి అయితే వెళ్తాయి డైరెక్ట్. అది కొంచెం డబల్ రోడ్. కానీ అన్న అంటుండు కొంచెం బాగాలేదు, కొంచెం కంజెస్టెడ్ ఉంటుంది అంటుడు. ఎన్ని గంటలకన్నా తిరుపతి? 4:30. చెన్నై 7:45, 7:30, 7:45. ఓకే, కోయంబేడుకి అయితే 7:30, 7:45 కల్లా వెళ్తామంట. తిరుపతి అయితే 4:30. కర్నూలు అయితే క్రాస్ అయినాం కదా. నెక్స్ట్ నంద్యాల ఉన్నాయన్న బోర్డింగ్. నంద్యాల ఊర్లోకి వెళ్తాం కదా. బొమ్మల సత్రమా? బొమ్మల సత్రం, నూనెపల్లి ఫ్లైఓవర్ కదా, బిర్జా. నూనెపల్లి బిర్జా, లేకపోతే బొమ్మల సత్రం వెళ్ళి మళ్ళీ హైవే అయితే ఎక్కేస్తాం. ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 10:50 అవుతుంది. ఫ్రెండ్స్ టైం అయితే 11 అవుతుంది. ఇప్పుడే కర్నూలు క్రాస్ అయిపోయినాం కదా, నంద్యాల దగ్గర ఉన్న. ఈ హైవే అయితే మనం రెగ్యులర్ గా చూపించేది. కొంతసేపు రెస్ట్ అయితే తీసుకుంటా. మళ్ళీ మార్నింగ్ నేను 2 o'clock అయితే మళ్ళీ మీట్ అవుతా. మళ్ళీ 2 o'clock స్టార్ట్ చేస్తా. కడప నుంచి స్టార్ట్ చేస్తా అన్నట్టు. అన్న బిట్టు మారంగా లేపుతా అన్నాడు. బాయ్, గుడ్ నైట్. A few moments later. ఈ ఒంటిమిట్ట టెంపుల్ కు ఎంత మందికి ఐడియా ఉందో చూడండి. ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి మనం 2:10 అయితే అవుతుంది టైము. ఒంటిమిట్ట టెంపుల్ అయితే క్రాస్ అయినాం ఇప్పుడే. నెక్స్ట్ వచ్చేసి రాజంపేట్. ఈ రోడ్డు కొంచెం కంజెస్టెడ్ గా ఉంటది. ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 2:15 అవుతుంది. రాజంపేట్ దగ్గర అవుతున్నాం. ఇంకా కృష్ణ అన్ననే తోలుతున్నాడు. ఇంకా నెక్స్ట్ బిట్టు మారుతాడేమో. ఈ రోడ్ అయితే కొంచెం గుంతలుగా ఉంది. నెక్స్ట్ ఏవే ఊర్లు ఉంటాయో చూద్దాం. స్మాల్ ఘాట్ సెక్షన్ అన్నట్టు ఇది రాజంపేట్. కొంచెం అడవిలా ఉంటది ఇది, ఫారెస్ట్. చిన్న ఘాటు కూడా. చూడండి రోడ్ ఏ విధంగా ఉందో. చిన్న క్రాషెస్ నడుతుంటాయి రోడ్డు మీద, గుంతలు. నందలూరు దగ్గర ఉన్నాం మనం.
వచ్చేసి పెన్నా నది బ్రిడ్జ్ అయితే కనబడుతుంది అంతే. తిరుపతి 80 కిలోమీటర్స్ అవుతుంది. ఈ ఊరు వచ్చేసి ఇసుకపల్లి. టైం వచ్చేసి 2:34. 80 కిలోమీటర్స్ తిరుపతి అవుతున్నది. యూనివర్సిటీ జోన్. ఓకే, రేణిగుంట స్టేట్. ఇది వచ్చేసి రాజంపేట సెంటర్లో అవుతున్నాం మనం. ఇదంతా వచ్చేసి రాజంపేట ఊరు అన్నట్టు. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 2:40 అవుతుంది. అనుకున్నాం కదా మనం 4:30కి అయితే తిరుపతి రీచ్ అయిపోతాం. టైం అయితే 2:50 అవుతుంది. అన్న దిగుతున్నావు అన్న డ్యూటీ? బిట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ అనీఫ్ అయితే ఎక్కుతాడు. ఇక్కడ వాష్రూమ్ బ్రేక్ కూడా ఇచ్చారు అన్నట్టు. హోటల్ చూడండి ఏ విధంగా ఉందో. కొంచెం టీ బ్రేక్, ఇక్కడ వాష్రూమ్ బ్రేక్ అయితే ఇచ్చారు. 4:25 అయితే అవుతుంది. తిరుపతి అయితే రీచ్ అయిపోయినాం మనం. రైట్ సైడ్ చూడండి తిరుపతి బస్ స్టాండ్. ఇదే అన్నట్టు బస్ స్టాండ్. ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 4:30 అయింది. తిరుపతి అయితే రీచ్ అయిపోయినాం. ఇక తిరుపతి బస్ స్టాండ్ అన్నట్టు ఇది. తిరుపతి నుంచి అయితే బయలుదేరినాం. టైం అయితే ఎగ్జాక్ట్లీ 2:30. హోటల్స్ చూడండి తిరుపతి కన్నా. బస్ స్టాండ్ ముంగడ టాక్సీ స్టాండ్, లెఫ్ట్ సైడ్ మొత్తం బస్ స్టాండ్ అన్నట్టు. ఇక్కడ రైట్ సైడ్ తీసుకొని మనం రేణిగుంట చెన్నై అయితే వెళ్ళిపోతాం అన్నట్టు. తిరుపతి మార్నింగ్ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. చాలా సైలెంట్గా ఉంది అన్నట్టు. ఫైనల్గా మనం తిరుపతి అయితే ఎండింగ్కి వచ్చేసినాం. రైట్ సైడ్ పోతే బెంగళూరు, చిత్తూరు పోతుంది. మనం లెఫ్ట్ సైడ్ పోతాం చెన్నై. అని 10 కిలోమీటర్లు చెన్నై. ఎంత? 170 పైన వస్తుందంట. రోడ్ ఎలా ఉంటుంది? బాగుంటుందా? ప్యాచిల్ రోడ్ ఉంటుందంట. ఓకే, ఎన్ని గంటల వరకు చేరుతాం మనం? ఓకే, 7:30 కోయంబేడు వరకు వెళ్ళిపోతాం. ఓకే, చూసారు కదా తిరుపతి అయితే అవుట్స్కట్స్ అయితే వచ్చేసినాం. లెఫ్ట్ వెళ్తే నెల్లూరు వెళ్ళిపోతాం, నాయుడుపేట. మనం అయితే స్ట్రేట్ వెళ్తాం అన్నట్టు. డైరెక్ట్ హైవే చెన్నై వచ్చేసి 121 రోడ్ అయితే 4 lanes ఇప్పటివరకు చాలా బాగుంది. ముందర చూడాలి ఎట్లుంటుందో. ఇంకా తిరుపతి దాటంగానే మనకు ఫస్ట్ టోల్ గేట్ తగిలింది. ఎస్వీపురం టోల్ గేట్. ఎస్వీపురం టోల్ ప్లాజా అంటారు ఇది. ఫారెస్ట్ చెక్ పోస్ట్ మన తిరుపతి దాటంగా అక్కడ ఉంది. నెక్స్ట్ ఫారెస్టే అనుకుంటా, అందుకనే చెక్ పోస్ట్ పెట్టిరు. ఇది వచ్చేసి పుత్తూరు. రైట్ సైడ్ వెళ్తే ఊర్లోకి వెళ్తుంది. మనం బైపాస్ లో అయితే వెళ్ళిపోతాం. పుత్తూరు అన్నట్టు ఇది. స్ట్రేట్ వెళ్తే పూనమలై అటు వెళ్ళిపోతాము. మనము ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తామా? ఫ్లైఓవర్ కింద లెఫ్ట్ తీసుకొని వెళ్తాం. అయితే డైరెక్ట్ మాధవరం వెళ్తుంది అది. ఫ్లైఓవర్ ఎక్కితే డైరెక్ట్ పూనమలై కోయంబేడు వెళ్ళిపోతుంది. మనము లెఫ్ట్ తీసుకొని మాధవరం నుంచి అయితే వెళ్తాం అన్నట్టు. మాధవరం ఇంకోటి ఏంది రెడ్ హిల్స్, మాధవరం, కోయంబేడుకి అలా అయితే వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటాం. ఇది ఒకటి డబల్ రోడే కానీ ఈ విధంగా ఉంటుంది అంతేగా. సరే కదా, భారత్ బెంజ్ చాసిస్ ఏంటంటే 80కే లాక్ అన్నట్టు. 80 నుంచి ఎక్కువ వెళ్ళదు.
మన భారత్ బెంజ్ చాసిల్ అయితే కంఫర్టబుల్ జర్నీ అయితే ఉంటది, ఎందుకంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళదు, చాలా కంఫర్ట్ ఉంటది. ఎందుకంటే ఫుల్లీ సస్పెన్షన్, బ్యాక్ అండ్ ఫ్రంట్ ఫుల్లీ సస్పెన్షన్ అన్నట్టు, అందుకే ఎక్కడ కూడా కొంచెం జంప్ అయినట్టు కూడా కనబడదు మనకు. మన జర్నీ అయితే చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా ట్రై చేయండి. ఇంత ముందే భారత్ బెంజ్ లో జర్నీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఆ జర్నీ ఎలా ఉంటుందో. ఈ వీడియో అయితే ఫుల్ ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటది. బార్డర్ చెక్ పోస్ట్ అయితే వచ్చినాం మనము. ఇదే తమిళనాడు చెక్ పోస్ట్. ఆంధ్ర చెక్ పోస్ట్ అయితే పార్ అవుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి తమిళనాడు చెక్ పోస్ట్. ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 5:50 అవుతుంది. ఇప్పుడిప్పుడే తెల్లారుతుంది. నెక్స్ట్ వచ్చేసి తమిళనాడు బార్డర్ చెక్ పోస్ట్ అయితే చూద్దాం. ఎంత దూరం ఉంటుంది ఆనిఫ్ అన్న? జస్ట్ ఇంకొక, ఈ టెంపుల్ ఏం టెంపుల్ పెద్దగా ఉందన్న? ఇది శివాలయమా? టెంపుల్ చూడండి రైట్ సైడ్ చాలా బాగుంది. తమిళనాడులో టెంపుల్. ఓకే, చూడండి మార్నింగ్ మార్నింగ్ ఎట్లా ఉందో సీనరీ, చాలా బాగుంటది. ఓకే, నెక్స్ట్ ఇక ఇదే మన తమిళనాడు బార్డర్ అన్నట్టు. ఏపీల నుంచి ఎండ్ అయిపోయి తమిళనాడులో ఎంటర్ అవుతున్నాం. ఊతకొట్టై ఇదే ఆర్టీఏ చెక్ పోస్ట్. కోట ఆర్టీఏ చెక్ పోస్ట్. ఓకే, ఫైనల్ గా అయితే 6 o'clock తమిళనాడులో ఎంట్రీ అయిపోయినాం మనం. చెన్నై అయితే ఇంకో 58 కిలోమీటర్స్ ఉంది. 6 అవుతుంది కాబట్టి 7:30 కోయంబేడుకి అయితే చేరుతాం. తమిళనాడు ఎంటర్ అయిపోయినాం. చూడండి ఏ విధంగా ఉందో తమిళనాడు. మార్నింగ్ మార్నింగ్ చూడండి ఎలా ఉందో. ఇప్పుడిప్పుడే తెల్లారుతుంది, చాలా బాగుంది. ఆ రోడే తీస్తలేదు. ఇక్కడ ఏదో హైవే అయితే రెడీ అవుతుంది. 6 lanes 8 lanes హైవే అనుకుంటా. ఓకే, సూర్యుడు చూడండి ఇప్పుడే వెళ్తున్నాడు. సన్ రైజ్ చూడండి, అబ్బా ఎంత బాగుందో మార్నింగ్ మార్నింగ్. ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 6:33 అవుతుంది. ఇంకా కొంచెం దూరంలో రెడ్ హిల్స్ అయితే వెళ్తాం. ఇప్పుడు బాగుంది కదా. ఫైనల్ గా అయితే మనం విజయవాడ చెన్నై హైవేకి అయితే ఎక్కుతున్నాం మధ్యలో నుంచి. ఇంకా కొంచెం ముంగడ పోతే రెడ్ హిల్స్ హైవే అయితే చూద్దాం. మనము రైట్ సైడ్ కి వెళ్తాము, లెఫ్ట్ సైడ్ ఏమో విజయవాడ, ఒంగోలు, నెల్లూరు అటు వెళ్ళిపోతుంది. ఫుట్ రూట్ సర్కిల్ ఇది. ఈ నుంచి మనం రైట్ అయితే తీసుకుంటాం. చూడండి మార్నింగ్ మార్నింగ్ ఎలా ఉందో. గుమ్మడిపూడి వచ్చేసి 27 కిలోమీటర్స్. గుమ్మడిపూడి 15, చెన్నై 27 కిలోమీటర్స్ ఉన్నది మనకు. ఇంకొక 27 కిలోమీటర్స్ చెన్నై అవుతున్నది. ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 6:40 అవుతుంది. ఇప్పుడే హైవే అయితే ఎక్కినాం. మాధవరం వచ్చేసి 27 కిలోమీటర్స్. కోయంబేడు 40 కిలోమీటర్స్ ఉంది. ఇంకా కోయంబేడు 40, మాధవరం 27. రెడ్ హిల్స్ టోల్ గేట్ కి అయితే వచ్చేసినాం. 6:45 అయితే అవుతుంది. రెడ్ హిల్స్ టోల్ గేట్ దగ్గరకి అయితే వచ్చినాం. సరే నువ్వు ఏం చెన్నైలో చూసుకున్నట్టయితే మనకు మార్నింగ్ మార్నింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టింగ్ అయితే నడుస్తుంది. ఎందుకంటే అవుటర్ ఎక్కేటప్పుడు కూడా చెక్ చేస్తారు. మళ్ళీ మనం సిటీలోకి ఎంటర్ అవుతుంటే 2-3 పాయింట్లు అయితే చెక్కింగ్ ఉంది. మాధవరం బస్ స్టాండ్ ఒక 5 కిలోమీటర్స్ అవుతుంది. రైట్ సైడ్ సబ్ జైల్ వస్తుంది. అవును, ఇది వచ్చేసి రైట్ సైడ్ చూడండి సబ్ జైల్ అన్నట్టు. ఎంత గోడ చూడ ఎంత హైట్ ఉంది. ఫజిల్ అంటారు, ఫజిల్. ఎగ్జాక్ట్లీ 7 o'clock అయితే అయింది. మనం మాధవరం అయితే వచ్చేసినాం కరెక్ట్ 7 o'clock.
ఇంకొక జస్ట్ ఒక 20 minutes హాఫ్ అన్ అవర్ లోపు అయితే కోయంబేడు అయితే చేరుతున్నాం. ఇది డైరెక్ట్ సిరిసిరి వరకు వెళ్తుంది అన్నట్టు మన బస్సు. మాధవరం రింగ్ అయితే తిరుగుతున్నాం చూడండి. కోయంబేడు దాటి ఇంకో 35 కిలోమీటర్ల వరకు వెళ్తుంది, సిరిసిరి వరకు వెళ్తుంది అన్నట్టు. కోయంబేడు దాటి ఎక్కడెక్కడ వెళ్తుంది చెప్పు. కోయంబేడు, వడపల్లి, అశోక్ పిల్లర్, అశోక్ పిల్లర్, అవును, గింటి, కారాపాకం, గురేపాకం, సోలింగ్ నెల్లూరు. ఓకే, సిరిసిరి లాస్ట్. ఈవినింగ్ కూడా సిరిసిరి నుంచి స్టార్ట్ అవుతుంది మనకు. 6 o'clock సిరిసిరి స్టార్ట్ అయ్యి 8-8:30కి మన కోయంబేడు అయితే బోర్డింగ్ పాయింట్ ఉంటుంది. మీలో ఎవరైనా కూడా చూస్ చేసుకోవచ్చు. బస్ అయితే చాలా బాగుంది, ట్రై చేయండి. భారత్ బెంజ్ చాసిస్ మీద MG బాడీ బిల్డింగ్, చాలా బాగుంటుంది సర్వీస్. మంత్రాలయం టు చెన్నై, చెన్నై టు మంత్రాలయం ఫ్లెక్సిబుల్ బోర్డింగ్ పాయింట్స్ అండ్ డ్రాపింగ్ పాయింట్స్ తోటి అయితే అవైలబుల్ గా ఉంది. మనం రాత్రి మంత్రాలయం 7 o'clock బయలుదేరి 4:30కి తిరుపతి అయితే వచ్చినాము. తిరుపతిలో 4:30కి బయలుదేరి 7:30కి అయితే మనం చెన్నై అయితే ఏరినాము. బస్ సర్వీస్ అయితే చాలా బాగుంది. భారత్ బెంజ్ చాసిస్ మీద MG బాడీ బిల్డింగ్, సేమ్ వాల్వో టైప్ అయితే ఉంటది. మనకు వాల్వోలో జర్నీ చేసినట్టు అయితే ఉంటది బస్సు. మీలో ఎవరైనా జర్నీ చేయకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటది. మీలో ఎవరైనా మంత్రాలయం నుంచి తిరుపతి కానీ, చెన్నై కానీ, లేకపోతే చెన్నై టు మంత్రాలయం, కర్నూలు, ఎక్కడికైనా కూడా ఈ బస్ లో జర్నీ చేయొచ్చు. స్మూత్ అండ్ సేఫ్ గా చాలా బాగుంది. 80 speed లాక్ తోటి నడుస్తుంది అన్నట్టు బస్ ఇది భారత్ బెంజ్. బాడీ అయితే క్రాస్ అయిపోయినాం, 7:10కే క్రాస్ అయినాం. 7:20కి డ్రాప్ అయిపోతుంది కోయంబేడు. ఆ నుంచి బస్ అయితే పైకి వెళ్తుంది సిరిసిరి వరకు. సిరిసిరి పోయేసరికి ఎంత అయితే 9 అవుతుందా, 8:30. సిరిసిరి డ్రాపింగ్ వచ్చేసి 8:30. ఇంకో 1 hour ఎక్స్టెన్షన్ అంతే. హన్నానగర్ పికప్ పాయింట్ అయితే ఇక్కడ ఉంటది, డ్రాపింగ్ కూడా ఇక్కడనే. నెక్స్ట్ కోయంబేడు అన్నట్టు. కోయంబేడు లో మనకు అన్ని బస్సెస్ అయితే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ దగ్గర ఉంటాయి బోర్డింగ్. మన బోర్డింగ్ టైం వచ్చేసి 8:30 కోయంబేడు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ దగ్గర. 8:30 నుంచి ఇక్కడ బోర్డ్ అయినామంటే 6:30 కర్నూలు లో దించేస్తారు. 8:30కి మంత్రాలయం. 7:50కి అయితే కోయంబేడు చేరిపోయినాం. శ్రీవింధ్య ట్రావెల్స్ చూసారు కదా. 7:30కి అయితే రీచ్ అయిపోయినాం హోమ్లీ బస్ స్టాండ్ కోయంబేడు. ఓకే, ఇప్పుడు బంకులకు వెళ్ళిపోతాం పార్కింగ్. మనం చెన్నైలో అవుతున్నాం చూడండి. లెఫ్ట్ సైడ్ మన కోయంబేడు మెట్రో కిందికి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడనే ఉంటాయి చూడండి ట్రావెల్స్ ఆఫీసులు. కోయంబేడు మెట్రో స్టేషన్ కి అయితే వచ్చేసినాం. ఇక్కడ లెఫ్టా, ఓకే, లెఫ్ట్ అండ్ లెఫ్ట్. ఇదంతా కోయంబేడు మెట్రో స్టేషన్ అంట. ఇదే కోయంబేడు మెట్రో స్టేషన్. ఫైనల్ గా కోయంబేడు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ దగ్గరకు అయితే వచ్చేసినాం. అప్పు ఏడబెట్టాలి మీరు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ కోసం మెసేజ్ చేయండి. మీకు ఎవరికన్నా వీడియోస్ కావాలంటే చేస్తాం. సర్వీస్ అయితే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటది.